హైదరాబాద్ గాంధీ భవన్లో సాయంత్రం 6 గంటలకు పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక కాంగ్రెస్ ఏడాది పాలన గ్యారంటీల అమలు తీరుపై చర్చ జరగనుంది. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, పీసీసీ కార్యవర్గం భర్తీపై చర్చకు ఛాన్స్ ఉంది. ఇక సమావేశంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి పాల్గొంటారు. ఇక సమావేశానికి 23 మంది పీఏసీ కమిటీ సభ్యులు హాజరవుతారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, డీటెయిల్స్ ఏంటి? సాయంత్రం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం గాంధీ భవన్లో జరుగుతుంది. పీఏసీ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశం ఈరోజు సాయంత్రం 6 గంటలకు గాంధీ భవన్లో ప్రారంభమవుతుంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరవుతున్న ఈ సమావేశానికి పీఏసీలోని 23 మంది సభ్యులు హాజరవుతారు. ప్రస్తుతం ఉన్న పీసీసీ ప్రెసిడెంట్, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు మాజీ పీసీసీ ప్రెసిడెంట్లు, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా పార్టీలో కీలక పదవులు అంటే ప్రచార కమిటీ చైర్మన్లు, పార్టీ సలహాదారులుగా పనిచేసిన కీలక నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఏ విధంగా అనే అంశాలపై ఈ పీఏసీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటివరకు పార్టీలో సీనియర్గా ఉన్నట్టే సీఎం రేవంత్ రెడ్డితో పాటు 6 మంత్రులు, కీలక మంత్రులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. మాజీ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న విహెచ్, అదేవిధంగా గతంలో పనిచేసిన పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసిన నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కాంగ్రెస్పై చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ అంశాలపై వారి ఎదురుదాడి చేయాలి, ప్రధానంగా అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతలు ఏ అంశాలను ఎజెండాగా ఎంచుకుంటున్న అంశాలపై కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎదుర్కొనబోతున్న మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి వాటికి పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండాలి, ముందుగా పార్టీలోని ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తున్నట్టుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ నిర్వహించిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించాలని ఒక కొద్ది ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ముందుగా పార్టీ గుర్తులతో నిర్వహించే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ నిర్వహించిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించాలని కొంతమంది ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో పార్టీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్న అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నది. ఇక దీంతో పాటు చాలా రోజులుగా కొత్త పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ నియమించిన తర్వాత ఇప్పటివరకు పూర్తి కార్యవర్గాన్ని నియమించుకోలేదు. అధిష్టానంతో పాటు రాష్ట్ర పార్టీ నేతలతో ఇప్పటివరకే చర్చలు జరిపిన నేపథ్యంలో ఈసారి గతంలో ఉన్నట్టుగా జంబో కార్యవర్గం ఉంటుందా, లేక పరిమితమైన సభ్యులతో కార్యవర్గం ఉంటుందా అనే అంశంపై ఇప్పటికే పార్టీలో చర్చ జరుగుతుంది. ఈరోజు జరుగుతున్న పీఏసీ సమావేశంలో కార్యవర్గం ఏ విధంగా ఉండాలి, పరిమిత సభ్యులతో కార్యవర్గం ఉండాలా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పీసీసీలో జనరల్ సెక్రటరీలు, అదేవిధంగా సెక్రటరీల సంఖ్య భారీగా ఉంది గతంలో కూడా. కానీ ఈసారి కొత్త పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం తర్వాత పరిమితమైన సభ్యులతో తన కమిటీని ఏర్పాటు చేసుకుని ఇటీవల మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన నేపథ్యంలో కొత్త కార్యవర్గం ఏ విధంగా ఉండబోతుంది, ఎంతమంది జనరల్ సెక్రటరీ నియమించుకోవాలి, ఎంతమంది సెక్రటరీలు నియమించుకోవాలి, ప్రధానంగా పార్టీకి వాయిస్గా ఉన్న అధికార ప్రతినిధులను ఎంతమంది నియమించుకోవాల అంశంపై కూడా ఈరోజు జరిగే పీఏసీ సమావేశంలో చర్చించే అవకాశం. వీటన్నిటితో పాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్, బీజేపీల నుంచి చాలామంది చాలా నియోజకవర్గాల్లో అక్కడక్కడ నియోజకవర్గాల్లో కొత్త సభ్యులు పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో పాతగా పార్టీనే నమ్ముకొని గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు, కొత్తగా వచ్చిన నేతలకు మధ్య పార్టీలో వివాదం అవుతున్న నేపథ్యంలో దీన్ని పరిష్కరించడానికి ఇప్పటికే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల్లో పర్యటించారు. ఆయన దృష్టికి చాలా నియోజకవర్గాల్లో ఇష్యూస్ ఆయన దృష్టికి వచ్చాయి. కాబట్టి ఈరోజు జరిగే పీఏసీ సమావేశంలో సభ్యులు ప్రశ్నిస్తే, లేదంటే సభ్యులు ఆ అంశం ఈరోజు సమావేశం దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా చర్చించే అవకాశం. ఎందుకంటే ఇటీవల ఖైరతాబాద్ నియోజకవర్గం సంబంధించిన గాంధీ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ మీటింగ్ జరిగిన సందర్భంలో కూడా వివాదమైంది.
నాయకుల మధ్య వివాదం చెలరేగింది. ఆ సందర్భంగా పీసీ ప్రెసిడెంట్ వారిని హెచ్చరించిన నేపథ్యంలో ఈరోజు జరిగే పిఏసీ సమావేశంలో నియోజకవర్గాల వివాదాలకు సంబంధించి ఎలా పరిష్కరించాల అంశంపై కూడా చర్చించే అవకాశం. ఇంకా దీంతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా నామినేటెడ్ పోస్టులు ఇంకా కొన్ని నియమించాల్సి ఉంది. వాటికి ఇప్పటికే ముహూర్తం దాదాపు ఖరారు. చాలా రోజులుగా పార్టీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సంక్రాంతి తర్వాత నామినేటెడ్ పోస్టులను కూడా ప్రభుత్వం కొత్తగా పార్టీలో పనిచేసిన వారికి గతంలో పార్టీ 10 ఏళ్ళు అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం పనిచేసిన నేతలకు ఈసారి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా పార్టీలో చర్చ జరిగిన నేపథ్యంలో ఈరోజు పిఐసి సమావేశంలో నామినేటెడ్ పోస్టులు ఎప్పటి వరకు ఇస్తారు, ఏ నియోజకవర్గాల వారీగా ఎంతమందికి ఇస్తారు, పార్టీలో ఉన్నవారికే ఇస్తారని, అంటే కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వారు వచ్చారు కాబట్టి వారికి తప్పనిసరి పరిస్థితిలో హామీ ఇచ్చి ఈసారి నామినేటెడ్ పోస్టులు ఇచ్చామని కూడా పిసిసి ప్రెసిడెంట్ చాలా సందర్భాలు చెప్పారు. ఆ అంశంపై కూడా ఈరోజు పిఏసీ సమావేశంలో చర్చించే అవకాశం. దీంతోపాటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పనితీరు పైన కూడా ఈరోజు జరిగే పిఏసీ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కొంతమంది సభ్యులు చెప్తున్నారు. ఎందుకంటే మాజీ పిసిసి ప్రెసిడెంట్లుగా పనిచేసిన నేతలు కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారంలో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదనే ఒక చర్చ సాగుతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం జరిగే కీలక సమావేశంలో ఈ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు జ్యోతి.